ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవ్వడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సర ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, స్థిర చరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారం కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో. సంపాదన ఏమో 2 రూపాయలు, ఖర్చేమో 14 రూపాయలు. ఎక్కడ పొంతన అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి, ఖర్చులకు కళ్యం వేయాలి, అధిక శ్రమను పడాలి, అప్పులు చేయొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మాటను వాగ్దానం చేయొద్దు, ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే స్థిర చరాస్తులు, గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పుల పాలైపోయి అనేక రకాల ఆర్థికమైన సుడిగుంటంలో ఇరుక్కునే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. కారణం ఏమిటి? ఒకవైపు అర్ధాష్టమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు. కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేయాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు.
డబ్బులు లేకపోయినా మీరు మాటలతో మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు, కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు. మన వాహనంలో పోతున్నాం, ఇంధనం అయిపోయింది, మీరు ఎంత ధర్మాత్ములైతే ఆ వాహనం పోతుందా? మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు, మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా? మాట్లాడదు. అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ, ధనమే మనల్ని శాసిస్తుంది, ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది. కనుక మీకు జనాలు మంచి మాట వింటున్నారు, ఎందుకు మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు. ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు, కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా వృశ్చిక రాశి జాతకులు తెలుసుకోవాలి. అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా, మధ్య సున్నా కారణం వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అలాగనే ఈ యొక్క రాశాధిపతి కుజుడు ధాన్యాధిపతి, వృక్షాధిపతి అనే ఇవ్వడం వలన ఎర్రటి నేలలు, ఎర్రటి భూములు, ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు, క్రయ విక్రయాలు, అలాగనే ఆహార ఉత్పత్తులు, వృక్ష సంపద, నర్సరీ, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటమాడకపోవడం, మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడడం, రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, కాకులకు, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం చేయడము, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము, వీళ్ళతో పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. 2025 సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025 స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో, వీధిలో, దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయపాత్ర, కాళభైరవ పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ 2025 సంవత్సరం అంతను కూడా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? 2025 సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నాయి, చివరిలో ఎలా ఉండబోతుందో
మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. విశేషంగా ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెల, మే నెలలో పెద్ద గ్రహాలు 4 గ్రహాలు మారడం జరుగుతూ ఉంది. రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం, మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం, కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం, 2.5 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు, అదృష్టాలు, విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా, గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడం గల కారణాలేంటి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం. ఆ గ్రహమైత్రిని కూడా తెలుసుకుందాం. వివాహ తదనంతరం వారి యొక్క సంతానము, భూయోగము, వ్యాపార యోగము, ధనయోగం గురించి కూడా తెలుసుకుందాం. కనుక ఈ 2025 ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాళభైరవ ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరుపైన భగవంతుడికి అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, అలాగనే కాళభైరవ ముడుపును కూడా కట్టి మీరు కోరికలు నెరవేరినంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు, కాళభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం. కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.